హలో హాయ్ అండి, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. ఈరోజు పార్వతీస్ కిచెన్లో బూందీ కర్రీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా. చాలా క్విక్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చిన్నపిల్లలు కూడా ఈజీగా తయారు చేసేస్తారు. బ్యాచిలర్స్ కూడా ఇది ఎప్పుడన్నా బద్ధకంగా ఉన్న సమయాల్లో బూందీ తెచ్చుకొని ఇలా ఈజీగా సింపుల్గా కర్రీగా చేసేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మన ఛానల్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసినప్పుడు మాత్రమే నేను చేసిన వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి అన్నమాట. అయితే మనం బూందీ కర్రీ వీడియోలోకి వెళ్ళిపోదామా. ఎంతో టేస్టీ అయినా సింపుల్గా తయారు చేసుకునే బూందీ కర్రీని చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం పోపు దినుసులన్నీ వేసి చక్కగా తాలింపు అనేది పెట్టుకోవాలి. దీనికోసం వెల్లుల్లిపాయ ఒక రెంబ తీసుకున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్స్ చొప్పున తీసుకోవాలి. ఇవి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి. పోపుని ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్లో మాత్రమే దోరగా ఎర్రగా వేయించుకోవాలన్నమాట. ఈ విధంగా చక్కగా కరివేపాకు వేసేసి పోపు అనేది పెట్టేసుకోవాలండి. నేను ఇక్కడ ఎండుమిర్చి అనేది యాడ్ చేయలేదు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని, ఈ ఉల్లిపాయలు కూడా బాగా మగ్గనవసరం లేదు, జస్ట్ కొంచెం లైట్గా మగ్గిపోతే సరిపోతుంది. ఈ ఉల్లిపాయలు చక్కగా వేగిపోతాయండి ఆయిల్లో. ఇలా వేగిన తర్వాత మనం ఉప్పు, పసుపు, కారం ఈ 3 ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ సాల్ట్కు బదులు కల్లుప్పు అనేది యాడ్ చేశానండి. మీ దగ్గర కల్లుప్పు లేనట్లయితే చక్కగా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసేసుకుని జస్ట్ ఒక 1/2 కప్పు వాటర్ అనేవి యాడ్ చేయాలి. మనకి బూందీ తీసుకున్నాం, 1 కప్పు బూందీ తీసుకుంటే ఒక 1/2 కప్పు వరకు వాటర్ అనేవి సరిపోతాయండి. బూందీ చాలా త్వరగా మగ్గిపోతుంది. సో ఒక 1/2 కప్పు వరకు వాటర్ అనేవి యాడ్ చేసేసి వాటర్ని కొంచెం ఒక 2-3 పొంగులు అంటే 2-3 ఇలా మసిలేంత వరకు ఉంచుకోవాలన్నమాట. ఇలా మరుగుతున్న ఎసరులో నేను ఇక్కడ 1 కప్పు వరకు బూందీ తీసుకున్నానండి. అంటే 100 గ్రాములు ఉంటుందన్నమాట. ఇలా 1 కప్పు వరకు బూందీ తీసేసుకుని ఆ బూందీని కూడా యాడ్ చేసేయాలి. బూందీ వేసిన తర్వాత చాలా క్విక్గా అయిపోతుంది కర్రీ. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక్క నిమిషం అండి, 1 నిమిషం పాటు మూత పెట్టేసేసుకుని లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా పీల్ చేసుకుని బూందీ కొంచెం బాగా సాఫ్టీగా మగ్గిపోతుంది అన్నమాట. 1 నిమిషం తర్వాత మనకి బూందీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మనం ఎప్పుడైనా పప్పు వండుకున్నా సరే సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. లేదు ఎప్పుడైనా స్నాక్స్ తినాలనిపించినా ఈ కూర స్నాక్స్గా కూడా చాలా మంచిగా బాగుంటుందన్నమాట. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. మీరు బూందీ కర్రీని ఎప్పుడైనా ట్రై చేశారా? నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. మీరు ఒకవేళ ట్రై చేయకపోతే ఈ కర్రీని ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం పార్వతీస్ కిచెన్ ఛానల్ మన ఇంటి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.